వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి హేయమైన చర్య. ఈ దాడి కాపుల మీద జరిగిన దాడిగా భావిస్తున్నామన్న మంత్రి అమర్నాథ్. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ముద్దగోని. రామ్మోహన్ గౌడ్ ను కాపాడుకుంటామన్న హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోంది. మంత్రుల తీరును తప్పుపట్టిన జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ నేత. పెట్టుబడులు పక్క రాష్ట్రానికి పోతున్నాయన్న అమర్నాథ్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మంలో ఈ నెల 27న మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని మంత్రి అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. అంబటి రాంబాబుపై ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తూ ఉండగా కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. ఈ దాడి కాపుల మీద జరిగిన దాడిగా భావిస్తున్నామని మంత్రి అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 రోజులు అయింది. లోయర్ కోర్టుకి వెళ్ళావు, హైకోర్టుకి వెళ్ళావు, సుప్రీంకోర్టుకి వెళ్ళావు, ఎక్కడైనా ఆ రిలీఫ్ వచ్చిందా? ఒక్క రిలీఫ్ వచ్చింది. ఏసీలు పెట్టదు. రిలీఫ్ రాలేదంటే అర్థం ఏంటి? ఆలోచించుకోమని మనం చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల్ని ఆలోచించుకోండి. ఆ సామాజిక వర్గపు యొక్క వ్యక్తుల్ని ఆలోచించుకోండి. చంద్రబాబు పక్కా ఆధారాలతో సిఐడి కేసు పెట్టింది కాబట్టి హైకోర్టు జడ్జెస్ కూడా ఇతను నేరం చేయటానికి కావలసినటువంటి సాక్ష్యాధారాలు సేకరించారు. ఇతన్ని వదిలిపెడితే ప్రమాదం. ఆ శ్రీనివాస్ అనేటువంటి పిఏని ఏ విధంగా అమెరికా పంపించాడో ఇతను బయటకు వస్తే సాక్ష్యాధారాలను నిర్మూలిస్తాడు అనేటువంటి ఉద్దేశంతోనే, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడనే ఉద్దేశంతోనే ఆయనకి రిలీఫ్ రావటం లేదు. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, అంబటి రాంబాబుకి సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. మళ్ళా పిచ్చోడు అంటాడు, మొన్న మా నాన్నని 50 రోజులు జైల్లో పెట్టారు, ఏం పీకారు అంటున్నాడు. ఎందుకన్నా ఏం పీకాలి? ఇంకా మీ నాన్న 50 రోజులు జైల్లో ఉన్నాడు, ఏం పీకాలి? ఇంకా నాకు అర్థం కాల. 50 రోజులు అర్ధ శత దినోత్సవం, మరి శత దినోత్సవం ఏం జరిగిందో మనకు తెలియదు అనుకోండి. పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. భౌతిక దాడులు చేసినటువంటి ఏ రాజకీయ పక్షం కానీ, ఏ సామాజిక వర్గం కానీ పైకొచ్చిన సందర్భాలు లేవు, ప్రతికి పట్టగట్టినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికైనా తెలుగుదేశం పెద్దలు ఆలోచించుకోండి. భౌతిక దాడులకు ప్రోత్సహించేటటువంటి మీరు చాలా దెబ్బతింటారు రాజకీయాల్లో. దమ్ముంటే బ్యాలెట్లో చూపించండి, దమ్ముంటే మరో రకంగా చూపించండి తప్ప ఈ భౌతిక దాడులు, వివాహాలకు వెళ్తే భౌతిక దాడులు ఏంటారు? మీకు దుంపాదేగా నాకు అర్థం కాదు. వివాహానికో, బంధువుల పెళ్లికో, బంధువులంటో శుభకార్యానికో వెళ్తే మీరు దాడులు చేస్తారా? ఏ అనాగరిక సమాజంలో ఉన్నామా? అనాగరిక సమాజం కాకుండా మంచి సమాజంలో ఉన్నామా? చెప్పండి. నాగరిక సమాజంలో ఉన్నామా? ఇలా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్తాం దాడి చేయటం మొదలెడితే ఇంకేముంటుంది సమాజం? చెప్పండి. సో ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మరి ప్రజలు అందరూ ఖండిస్తున్నారు. ఒక తెలుగుదేశం వాడు తప్ప అందరూ ఖండిస్తున్నారని నేను అనుకుంటున్నాను. రంగారెడ్డి ఎల్బీ నగర్లోని మంత్రి హరీష్ రావు సమక్షంలోని కాంగ్రెస్ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు, మాతో కలిసి పనిచేశాడని, సహచరుడని, కాపాడుకోవాలని వచ్చామని అన్నారు. ఇక కష్టకాలంలోని పార్టీ కోసం పనిచేశాడని, ముక్కుసూటి తత్వం ఉన్నటువంటి మనిషిని, 2 సార్లు టికెట్ ఇస్తే స్వల్ప మెజారిటీతో ఓడిపోయారని తెలిపారు. 11 మంది కార్పొరేటర్లను గెలిపించారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారని గుర్తు చేశారు. రామ్మోహన్ గౌడ్ కు బీఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యం ఇస్తుందని, ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. సముచిత రీతిలో గౌరవాన్ని అందిస్తాం. రామ్మోహన్ గౌడ్ గారు గతంలో 2 సార్లు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి. వారు ఇక్కడ 11 డివిజన్ల కార్పొరేటర్లు కూడా గతంలో కష్టపడి గెలిపించారు. ఉద్యమ సమయంలో కూడా రామ్మోహన్ మాతో పనిచేసిన నాయకుడు. ఇలా రామ్మోహన్ గౌడ్ గారిని మాట్లాడి మరి తప్పకుండా భవిష్యత్తులో మంచి అవకాశాలు పార్టీ కల్పిస్తుంది. ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే పార్టీయే బాధ్యత తీసుకొని వాటన్నిటిని కూడా సరి చేస్తుందని చెప్పి వారికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం. రేపు రామ్మోహన్ గౌడ్ గారికి మంచి భవిష్యత్తును
వారితో పాటు వారిని నమ్ముకున్న కార్యకర్తలందరికీ కూడా మంచి గౌరవం దొరికే విధంగా కూడా చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అనేది అది గెలిచేది లేదు రాష్ట్రంలో. పోయినసారి కూడా ఇట్లే డబ్బులు రాలేసి వచ్చారు. డెఫినెట్ గా ఈసారి నిన్న మొన్న కూడా 2-3 సర్వేలు వచ్చాయి. గ్యారంటీగా పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది. కాకపోతే మనం ఇంత మంచి నాయకులు మేము కాపాడుకోవాలనేదే మా ప్రయత్నం. ఇలాంటి మంచి నాయకులను ఓడగొట్టుకోవద్దనేదే పార్టీ ప్రయత్నం. సో మీరు నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా బాధ ఉంటది, కానీ మీరు కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో అది ఢిల్లీలో ఉంటుంది హైకమాండ్, వాళ్ళు ఎవరు దొరికే పరిస్థితి కూడా ఉండదు. అన్ని మాటలు ఎక్కువ ఉంటాయి. మనం అట్లీస్ట్ ఇక్కడ కష్టం చేసిన వాళ్ళం, 2 సార్లు టికెట్ పొందిన వాళ్ళం, మనందరం కార్పొరేటర్లు అయినాం, రేపు కూడా చేసుకుంటాం. అదేదైనా ఉంటే పార్టీగా మేము బాధ్యత తీసుకుంటాం. సో మీరందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేసి మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మీరు కృషి చేయండి. మీ అందరి భవిష్యత్తు కోసం మరి పార్టీ బాధ్యత తీసుకొని మీకు అన్ని రకాల సంస్థ గౌరవాన్ని అందిస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ. సత్తెనపల్లి నియోజకవర్గం వివాదాలమయమైందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. వైజాగ్లోని ఉద్రిక్తతలు సృష్టించారని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని గాదే వెంకటేశ్వరరావు విమర్శించారు. 1, 2, 3 కృష్ణుడు లాగా ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. అంబటి, అమర్, కొట్టు, బొత్సలు ఒకరి తర్వాత ఒకరు మరొకరు ప్రెస్ మీట్లు పెట్టారని గాదే పేర్కొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. గురిగింద సామెత అది. నీలాంటి వాళ్ళు చూసే సామెతలన్నీ పెట్టుంటారు పెద్దవాళ్ళు. నువ్వు వచ్చి ఏదో మాట్లాడు, ఆయనకేం సంబంధం అసలు నిన్ను కొడితే? పిచ్చి కుక్కని ఎవడన్నా కొడితే ఎవ్వరూ కూడా అయ్యో పాపమనరు. అదే మంచి కుక్కను కొడితే ఎందుకమ్మా దాన్ని కొడతావు, కుక్కను దాన్ని పోనవారా అంటారు. పిచ్చి కుక్కను కొడితే ఎవరు కూడా దాన్ని మందలెత్తారు దాన్ని. అలాంటి పరిస్థితిని దియ్యాల. నిన్ను ఎవడు తన్నినా, నిన్ను ఎవడు తిట్టినా ఈ రాష్ట్రంలో నీ వైపు చూసి అయ్యో పాపం అనే ఒక్క జీవి కూడా లేదేవా? నీ ఇంట్లో నీ భార్య నీ కూతురు కూడా అంటారు లేదు, మాకు తెలియదు. అయ్యో పాపం నిన్ను ఎవరూ కూడా అంటారు వేళ. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చి ఖండించడు, ఆయన ఎవరో జైలు పెడితే వెళ్ళాడు. అసలు దానికి దీనికి లింక్ ఏంట్రా బాబు? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ స్థాపించి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి టైం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యగా కేసు పెట్టి లోపల పెట్టారనే విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఆ పందాలో మా నాయకుడు ఆయనకి సంఘీభావంగానో పలకరించడానికి వెళ్ళాం. అదే నీ నాయకుడిని ఏడో పొడిపించుకున్నావే, ఆ పొడిపించుకున్నప్పుడు కూడా దాన్ని మేము ఖండించాం. గుర్తుందా నీకు? మీ నాయకుడు ఎయిర్పోర్ట్లో చిన్న కత్తితో పొడిపించుకున్నప్పుడు కూడా అది మంచి పద్ధతి కదని మా నాయకుడు ఖండించాడు. అలాంటి వ్యక్తి మా నాయకుడు. ఇవాళ నిన్ను తంతే ఎవరు అనరని చెప్పాను. ఎవడు అంటాడు నిన్ను తన్నిన దానికి కులానికి సంబంధం ఏంటి అసలు? నిన్ను తన్నిన దానికి కులానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు తీసుకొచ్చి వాళ్ళ కులానికి ఎందుకు పొలం తెలుసుకున్నావు? ఇవాళ జనసేన పార్టీ టీడీపీ పొత్తులో ఉండి ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ముందుకెళ్తూ ఉంటే ఈ తరుణంలో మీ అందరికీ కూడా పిచ్చి ఎక్కి ఏమి చేయాలో తెలియక ఏదొక సంఘటన సృష్టించుకుని, మీకు అలవాటు కదా, ఏదొక సంఘటన సృష్టించుకుని దాని ద్వారా లబ్ధి పొందుదామనే ఒక ఆలోచనలో ఇవాళ నేనేదో అక్కడ పోయాను, నన్ను ఎవడో కొట్టాడు, వాళ్ళంతా కొట్టిన వాళ్ళంతా కూడా పలానా సామాజిక వర్గంకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మీరంతా ఏమైపోయారు కాపులను. నీకేం కాపులు నీకెందుకు గుర్తొచ్చారు ఇలా? అసలు నువ్వు కాపు అయితే కదా కాపుల గురించి మాట్లాడటానికి. నువ్వు ఎప్పుడో కాపు అనేది వదిలేసుకుని పోయావు కదా కట్టుబాని సత్తంకి. నీకు కాపులతో పని నీకు. దాడులు జరుగుతున్నాయంట, దాడులను ప్రేరేపిస్తున్నారంట. ఎక్కడ్రా బాబు విచిత్రం అనిపించట్లా మీకు? మీరు ఏదో ఒక బస్సు యాత్ర అని చెప్పి మొదలుపెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ ఏదో వాళ్ళకి ఎంత పొడి చేశాడు మా నాయకుడు అంతా చెప్పుకుంటామని. కానీ పాపం అదే విధంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ అసమర్థత వల్ల 60,000 కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు పోయాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలోని ఒక్క నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు రోజురోజుకు పెరుగుతున్నారని అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తామని జగన్ చెప్పారని, కానీ నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. అదేవిధంగా నియోజకవర్గంలో కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ కలిసి
ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాటం సాగించడంలో కానీ ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజెప్పడంలో కానీ ఒక కుటుంబంలాగా కూడా కలిసి వెళ్లే పరిస్థితి ఈరోజు ఉంది. ఇది ఏ విధంగానైనా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తెలుగుదేశం జనసేన కలవకూడదని. తెలుగుదేశం జనసేన కలిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆయన ఓటమి తథ్యమని చెప్పి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే మొదటి నుంచి కూడా ఇవి రెండూ కలవకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో రకమైనటువంటి మాటలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎన్ని మాట్లాడినా, ఎన్ని మభ్యపెట్టినా ఆయన చేసేటువంటి వ్యతిరేక విధానాలపైన ఒక నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం, దానికి చంద్రబాబు నాయుడు గారు స్వాగతించి ఈ కార్యక్రమాన్ని చేయడం నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు రేపు భవిష్యత్తులో మేలు జరగబోతుంది. ఈరోజు మంచి శుభపరిణామం. ఈరోజు నెల్లూరు జిల్లాలో రెండు పార్టీలు కలిసి సమన్వయం చేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ రావడం మంచి శుభపరిణామం. ఇదే విధంగా రేపు సుప్రీంకోర్టులో క్వాష్ కానీ, అదేవిధంగా మరి ఈ యొక్క దాంట్లో పూర్తి స్థాయిలో బెయిల్ కానీ వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదే రాకుండా ఏదో రకంగా మళ్ళా కేసు పైన కేసులు, తప్పుడు కేసులు పెట్టేటువంటి పరిస్థితి మేము మొదటి నుంచే చెప్తున్నాం. ఈ కేసు తప్పుడు కేసుని దానికి ఉదాహరణే అంగల్లో జరిగినటువంటి సంఘటన. అంగళ్ళు ద్వారా ఆయన ప్రాజెక్టు పరిశీలనకు దారిలో వెళ్తూ ఉంటే మధ్యలో వాళ్ళొచ్చి రాళ్ళేస్తే ఆయన పైన 307 తప్పుడు కేసు పెట్టారనేది జగమెరిగిన సత్యం. ఆ రకంగా తప్పుడు కేసు ఏ రకంగా అక్కడ పెట్టారో అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ తప్పుడు కేసు పెట్టారు. మళ్ళీ అదే రకంగా కంటిన్యూస్గా తప్పుడు కేసులు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మరి అదేవిధంగా ఈరోజు మద్యానికి సంబంధించిన కేసు కావచ్చు, మరి అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ కావచ్చు, అన్ని తప్పుడు కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. రేపు ఖచ్చితంగా 2024లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రేపు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు అనగదొక్కాడో అదే ప్రజాస్వామ్యాన్ని తిరిగి మేము బయటకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము. అదేవిధంగా ఈయన అవినీతి అక్రమాలను బయటకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. మంచి సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తాం. యువకుల యొక్క భవిష్యత్తుకు మరి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు విడుదలపై వైసీపీ నేతలు స్పందించారు. టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడానికి ముఖ్య కారణం ఆరోగ్యం బాగాలేదని చెప్పడం వల్లనే అని గుర్తు చేశారు. చంద్రబాబుకు వచ్చింది కండిషన్ బెయిల్ మాత్రమే అని, నెల రోజుల తర్వాత మళ్లీ ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే మంజూరు అయిందని రాజమండ్రి ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుంటి సాకులు చెప్పడంతోటే హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిందని మంగళవారం రాజమండ్రిలో పేర్కొన్నారు. కాగా సిఐడి పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేస్తుందని తెలిపారు. ఇంకా వాదోపవాదనలు జరగాల్సిన అవసరం ఉంది. మనం చూసాం ఓటుకు నోట్లో ఈయన మాట్లాడిన మాటలు. అదే రకంగా జీవో క్లియర్ గా ఉంది. 3,000 కోట్ల రూపాయలకి జీవో ఇచ్చినట్టు, వాళ్ళు ₹1 కూడా సిమెంట్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు రూపాయి కూడా ఇవ్వకుండా 370 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖజానా నుంచి దారి మళ్లించింది. ఇది ప్రజల ముందరే ఉంది. వాళ్ళు ఏంటంటే ఒక షరతులతో కూడిన, సాకులతో కూడిన, కళ్ళు కనబడట్లేదు, ఆరోగ్యం బాగాలేదు, బరువు తగ్గిపోతున్నాడు అని అబద్ధపు మాటలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది జనరల్ గా కూడా ఎవరు పెట్టుకున్నా కానీ బెయిల్ అనేది నార్మల్ గా వస్తుంది. అట్లా అని చెప్పేసి ఈయన క్వాష్ పిటిషన్ ఏమైందని అడుగుతా ఉన్నా. క్వాష్ పిటిషన్లో ఏమి వాళ్ళకి ఫేవరబుల్ గా ఏం రాలేదు కదా, కేసు ఏం కొట్టేలేదు కదా. కేసు అయితే అలానే ఉంది. సో హెల్త్ రీత్యా, ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఏదో ఒక మధ్యంతర బెయిల్ వచ్చింది. ఏదైనా న్యాయ పోరాటం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రజల తాలూకా డబ్బు. ఇదేం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి ఇచ్చిన డబ్బు ఏం కాదు. ప్రజల తాలూకా డబ్బుని 375 కోట్ల రూపాయలని దారి మళ్లించారు. దానిపైన ఖచ్చితంగా విచారణ అనేది జరుగుతుంది. న్యాయం అనేది ఖచ్చితంగా ప్రజలకు రావాల్సిన డబ్బు ఖచ్చితంగా రాబట్టేది ప్రభుత్వం రాబడుతుంది. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఖచ్చితంగా రాబడుతుంది అనేది గమనించగలరు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ దీనికి ఏదో చంకలకు తీసుకునే అవసరం కూడా ఏముండదు. అన్నీ కూడా చంద్రబాబు తగులుతాయి. 2024కి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం అనేది జెండా పీకేయడం ఖాయం.
ఇది దీంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. చంద్రబాబు బెయిల్కి సంబంధించి పురంధేశ్వరి కూడా స్వాగతిస్తున్నామని కామెంట్ చేశారు. అంటే ఎట్లా చెప్తారు? అంటే పురంధేశ్వరి గారు కూడా అవినీతిలో భాగస్వాములని చెప్పి అర్థమవుతుందిగా మనకి. ఏదైతే పురంధేశ్వరి గారు ఒక భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా ఉంటూ తెలుగుదేశానికి స్పోక్స్ గా పనిచేస్తున్నారు. ఆమె చూడండి, ప్రస్తుతం తెలుగుదేశం ఇంకా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. వెంటనే పురంధేశ్వరి గారు స్పందిస్తున్నారు. అదే పురంధేశ్వరి గారు అమిత్ షా దగ్గరికి తీసుకెళ్తున్నారు మాట్లాడించడానికి, పైరువీలు చేయించడానికి. అంటే పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ గురించి పనిచేస్తున్నారా, తెలుగుదేశం పార్టీ గురించి పనిచేస్తున్నారా అనేది భారతీయ జనతా పార్టీలో నాయకులందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒరిజినల్ బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ అని 2 రకాలు ఉన్నాయి. ఈమె తెలుగుదేశం బీజేపీకి ఒత్తాసు పలుకుతూ తెలుగుదేశంతో పాటు కలిసి పనిచేయాలని చెప్పని ఒక ఏదైతే చంద్రబాబు గారు మరిదవుతారనుకుంటా ఆమెకి, ఆయన కాపాడటానికి కంకణం కట్టుకున్నారు తప్ప పురంధేశ్వరి గారికి రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ, ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్రానికి మంచి చేయాలని కానీ ఎక్కడా లేదు. తెలుగుదేశం పార్టీకి మంచి చేయాలి, చంద్రబాబుతో కలిసి ఎలక్షన్ లో పోటీ చేయాలి, చంద్రబాబు బయట తీసుకురావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని చెప్పని పురంధేశ్వరి గారు పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్న సంగతి రాష్ట్ర ప్రజలు కూడా అర్థమవుతుంది. యాదాద్రి జిల్లా భువనగిరి బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. భువనగిరి శివార్లో అసంతృప్తి నేతలు కీలక సమావేశం జరిగింది. వలిగొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొనపూరి కవిత ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వైఖరిపై కొంతకాలంగా కొనపూరి కవిత అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదల తర్వాత భారీ జన సమీకరణతోటి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయాలని నిర్ణయించారు. జనాభా ఉన్నాము, ఇంత ఐక్యతగా ఉన్నాము, రాజకీయంగా ముందుకు వెళ్ళాలనేది అందరికీ కూడా ఆలోచన కూడా వస్తుంది. ఆ సదరు వల్ల కొంతమంది అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇంతమంది యాదవ్, ఇంతమంది ఇంత ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకోవడం వల్ల కూడా ఉన్నాం, కానీ నిజంగా ఇంతమంది ఉన్నాక యాదవ్లో ఉన్నారు కదా అని ఈ సదర్ తోటి ఒక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కార్యకర్తలు నగర వీధుల్లో తిరుగుతూ స్వీట్లు పంచుతూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, జగన్ నీపై దేశద్రోహం కేసు ఉంది, జగన్ చరిత్ర అంతా కూడా ప్రపంచానికి తెలుసని ఆయన విమర్శించారు. ఇక చంద్రబాబుని ఏ తప్పు చేయకుండా జగన్ దురుద్దేశంతో తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు వచ్చిన తాత్కాలిక బెయిలే రేపు పర్మనెంట్ బెయిల్ అవుతుందని, అదే జగన్ మెడకు ఉరితాళ్లవుతాయని విమర్శించారు. నువ్వు నీ మీద దేశద్రోహం కేసు ఉంది, నీవు ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, నీ చరిత్ర అంతా ప్రపంచానికి తెలుసు. ప్రజలు ఒక్కసారి అంటే నువ్వేదో నిజాయితీవంతుడు అని నిన్ను నమ్మి ఓట్లేస్తే నువ్వు వేరే పార్టీ వాళ్ళని, నువ్వు జైలుకు పోయావు కాబట్టి ఎదట వాడిని కూడా జైల్లో పెట్టాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి కేసు తప్ప ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యబోడు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా ఇరికిచ్చావు. ఈనాటికి మాకు న్యాయస్థానంలో తాత్కాలిక బెయిల్ దొరికింది. ఈ తాత్కాలిక బెయిలే ఒక పర్మనెంట్ బెయిల్గా మారి నీ మెడకి ఉరితాడు కాబోతుంది. రాజకీయంగా నువ్వు పెట్టినటువంటి లోన పెట్టడమే
రాజకీయంగా నిన్ను గోళీ కట్టుకున్నావు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో రాజమండ్రి జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు విడుదలయ్యే సమయంలో టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే జైలు వద్ద ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోలీసులు అడ్డుకోగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. సిగ్గులేదు ప్రభుత్వానికి. పెట్టుకోండి చాలు, బుద్ధి లేకపోతే సార్ గడ్డి మేస్తున్న ప్రభుత్వం. అక్కడి నుంచి ఖాళీ ఉంది కదా, అంతా ఊర్లోకి ఎవడో రాకూడదు. ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తున్నారు, మీకన్నా తెలియాలి కదా. బుద్ధి లేని ప్రభుత్వానికి జ్ఞానం లేదు. మీ పరువు పోతుంది, మీ పరువే పోతుంది. పోలీసు వ్యవస్థ పరువు పోతుంది రాష్ట్రంలో. ఏమాడు పెట్టమను దన్నుంటే ఇవాళ రాజ్యాంగం ఎలక్షన్ పెట్టమను, ఇవాళకి వాళ్ళు పెట్టమను, ఇటు దన్ను ఏంటో తెలుస్తాం. రాజ్యాంగం ఉంది, హక్కులు ఉన్నాయి, మాకు కూడా హక్కులు ఉన్నాయి. మా హక్కులు ఎవడారిస్తాడు? మాకు హక్కులు లేవా? ప్రజాస్వామ్యం 144 ఎన్ని రోజులు పెడతారు? 36 నిమిషాలు పెడతారు. పోలీసు వాళ్ళు ఇంత భ్రష్టపడిపోవాలి చరిత్రలో ఏనాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తయారవ్వాలి. ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీ లక్ష్మీ అపార్ట్మెంట్లోని జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయాక నా వాళ్లను, ఈ జిల్లాను ఎట్లా రక్షించుకోవాలా అని చూశానని, మిమ్మల్ని వదిలేయాలని, దూరం పెట్టాలని లేదని అన్నారు. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల కోసం తప్పక పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. ఇక రాష్ట్రం విడిపోకపోతే ఆఖరి నిమిషం వరకు ఆ పార్టీని విడిచిపెట్టేవాడిని కాదన్నారు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ మీద పుట్టామని గర్వంగా చెప్పుకునేలా రాజకీయాలు చేస్తానని అన్నారు. చెప్పినట్లుగా నాకంటే తెలుగుదేశం ఎవరూ లేరు గొప్పగా ఈ జిల్లాలోనే. నీ ఆరికోడ్లో కూడా జెండా నేనే కట్టా ముందు నీ ద్వారా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నా వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి, ఏ రూపంలో వెళ్తే ఈ జిల్లాని, జిల్లా ప్రజల్ని, మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాననే ప్రాణంతో నా రాజకీయ పార్టీ ఉంది తప్ప మిమ్మల్ని ఏదో దూరంగా పెట్టుకోవాలనో, మిమ్మల్ని వదిలేయాలనో కాదు అని చెప్పి పెద్దానికి మళ్ళీ ఒకసారి నమస్కారం చేసేసి, రాష్ట్రం విడిపోకపోతే ఆఖరి నిమిషం వరకు ఆ పార్టీని ఎన్ని ఇబ్బందులు వచ్చినా లక్ష్మీనారాయణ గారు నేను వదిలిపెట్టలా. ఎందుకంటే మాకు రాజకీయ జన్మనిచ్చింది ఆ దేవుడు. ఆ పార్టీని ఆఖరి దాకా బతికించాలనే కోరికతోటే, విడిపోయా కూడా ఆంధ్రాలో బతికి ఇక్కడ మనకి నష్టం జరిగినా కూడా బలాంచాలనే ఉద్దేశంతో మేము ఆ రకమైనటువంటి మార్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా దానికోసమే ఇక్కడ ఈ మార్పులు చేశామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి నేను ఎక్కడున్నా కిషోర్ గారు చెప్పినట్లుగా ఈ జిల్లా అభివృద్ధితో పాటు పూజ్యులు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి స్ఫూర్తి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచంలో సుఖంగా, శాంతంగా తలెత్తుకొని గర్వంగా మాది తెలుగు జాతి, మేము ఎన్టీ రామారావు గడ్డ మీద పుట్టామని చెప్పుకునేటట్టుగా మనం రాజకీయాలు చేయాలనేదే మన కోరిక. అదే కొనసాగుద్దని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ జరిగే విషయాలు, చేసిన విషయాలన్నీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు. మీకు నేను మరి నా గురించి కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా మందిని కలవాలి కాబట్టి మీరే నా తరఫున అందరినీ కలిసి నా విజయానికి తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మెట్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో వచ్చిన వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం అభ్యర్థి జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని తెలిపారు. మన ప్రియతమ నాయకులు జువ్వాడి నరసింగరావు గారికి, అలాగే మన కృష్ణ
మనము ఈ కొండ కింద ఇది మనము నరసింహరావు గారు అలాగే రత్నాకర్ రావు గారు జరిగింది. కాబట్టి అప్పుడు మన కాన్స్టిట్యూన్సీ కూడా అప్పుడు బుగ్గారా కాన్స్టిట్యూన్సీ మనకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా మేము పోగానే వెంటనే స్పందించి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. ఇవాళ మనము ఏదైతే ఇది ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడినో ఎట్లయితే మనము ఈ రెండు మనకు ప్రత్యర్థ పార్టీలు, ఒకటి టిఆర్ఎస్, రెండు బీజేపీ, ఈ రెండింటి వాళ్ళ వైఫల్యాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చెప్పుకుంటూ ఏదైతే మన పార్టీ ఏదైతే 6 స్కీమ్ల కార్యక్రమాలు ఉందో అవి ప్రజల్లోకి మనం వివరించుకుంటూ పోయి మనను ఇంకా ప్రజలకు వాళ్ళు వివరించి మన ఓట్లు వేయించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మనకు వడ్ల విషయంలో ఇది నారాయణపేట జిల్లా సాధించి గత 5 ఏళ్లుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతోందని, మరోమారు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధికి కృషి చేస్తానని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. నారాయణపేట పట్టణ కేంద్రంలోని పాదయాత్ర చేస్తూ వ్యాపారస్తులను కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని కోరారు. శాంతియుతంగా సామరస్యంగా వ్యాపారం చేసుకోవడానికి తాను తోడ్పాటు అందిస్తానని ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారస్తులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విఠలరావు, ఆర్య, గందే, చంద్రకాంత్, పట్టణ అధ్యక్షుడు విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు. कैंडिडेट मेरा नारायणगढ़ जिला में के बाद आप जो कैंडिडेट है कम पीछे लोगों को बोला आपकी आदर्श आदमी आने से पहले आदमी की रिपोर्ट पहुंची तुम्हारे पास. लीडर बोले वो है डेवलप करने के लिए चलो चलो टाउन के लिए मैं जो टाउन के लिए आपको पसंद आए और एक बार మిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి హేయమైన చర్య. ఈ దాడి కాపుల మీద జరిగిన దాడిగా భావిస్తున్నామన్న మంత్రి అమర్నాథ్. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ముద్దగోని. రామ్మోహన్ గౌడ్ ను కాపాడుకుంటామన్న హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోంది. మంత్రుల తీరును తప్పుపట్టిన జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ నేత. పెట్టుబడులు పక్క రాష్ట్రానికి పోతున్నాయన్న అమర్నాథ్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.